సూర్యుడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అప్పుడే నోరు తడారిపోతుంది. చదువు ధ్యాసలో పిల్లలు నీళ్లు తాగడమే మర్చిపోతుంటారు. పాఠశాలల్లో వాటర్ బెల్ మోగించాలనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. స్టూడెంట్స్ సరైన విధంగా నీరు తాగేలా చూడాలంటున్నారు నిపుణులు, తల్లిదండ్రులు. భానుడి భగభగలు రోజురోజుకి పెరుగుతున్నాయి. సూర్యుడి తాపానికి పెద్దవాళ్లే తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది స్కూల్ పిల్లలు ఎండవేడి తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఈ ఎండవేడి నుంచి ఉపశమనం పొందాలంటే శరీరాన్ని చల్లగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగే విధంగా స్కూళ్లలో టీచర్స్ చూసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. అందుకే ఎండాకాలం ముగిసే వరకు స్కూళ్లలో ప్రత్యేకంగా వాటర్ బెల్స్ కొడితే ప్రయోజనం ఉంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. కేరళ రాష్ట్రంలో ప్రత్యేకంగా వాటర్ బెల్ మోగిస్తున్నారు. అప్పటి నుంచి పక్క రాష్ట్రమైన ఏపీలోనూ గతేడాది నుంచి వాటర్ బెల్ ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో కూడా వాటర్ బెల్ అమలు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు. టీనేజ్ పిల్లలు కనీసం రోజుకు 3 లీటర్ల వరకు నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జెండర్, వయసు, బరువును బట్టి క్వాంటిటీ మారుతుందంటున్నారు. ఒంట్లో నీటి శాతం తగ్గిస్తే తలనొప్పి, ఆయాసం వస్తాయి. ఓపిక ఉండదు. పదే పదే చిరాకు పడతారు. ఫిజికల్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. పాఠాలు నేర్చుకోవడంపై శ్రద్ధ పెట్టలేరు. బాడీకి కావలసిన నీళ్లు తాగటం వల్ల బాడీలో హైడ్రేషన్ స్టేటస్ మెరుగుపడుతుంది. యాక్టివ్గా ఉంటారు. బాగా నీళ్లు తాగిన బడి పిల్లలతో పోలిస్తే తాగని వాళ్లు రెట్టింపు క్యాలరీల శక్తిని కోల్పోతారని ఇంటర్నేషనల్ స్టడీస్ చెప్తున్నాయి. మా పాఠశాలకు సంబంధించి అయితే ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందండి. ఆర్ఓ ప్లాంట్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంది. కాబట్టి పిల్లలందరికీ కూడా ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడే దాదాపు 35 డిగ్రీల డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వస్తుంది. రాబోయే రోజులలో అది 45 to 50 డిగ్రీస్ మధ్యలో ఉండేటట్టు అంటున్నారు. కాబట్టి పిల్లలకు ఏ విధంగా ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా వాళ్ళు ఎప్పుడంటే ఇంటర్వెల్లో కానీ, అంటే షార్ట్ బ్రేక్లో కానీ, లంచ్ బ్రేక్లో కానీ వాళ్ళు కింది వచ్చినప్పుడు ఆర్ఓ ప్లాంట్ ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు సఫిషియెంట్గా వాటర్ బాటిల్స్లో పట్టుకొని క్లాస్ రూమ్లలో కూడా పెట్టుకుంటున్నారు. వాటర్ కొరత కూడా ఎప్పుడు వస్తలేదు. కానీ మరి ఒకవేళ వాటర్ ప్రాబ్లం వచ్చినా కూడా పక్కకే మా దగ్గర హైదరాబాద్ మెట్రో వర్క్స్ వాళ్ళది ఆఫీస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా మేము అడిగిన వెంటనే ఉచితంగా వాటర్ సప్లై చేస్తున్నారు. అందుకని ఎండాకాలం సెలవులు ఇచ్చేంత వరకు స్కూల్స్లో రోజుకు 3 సార్లు వాటర్ బెల్ మోగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉదయం 10:35, మధ్యాహ్నం 12 2 గంటలకు మూడోసారి బెల్ కొట్టాలని కోరుతున్నారు. చాలా మంది పిల్లలు స్కూల్స్కి ఇంటి నుంచి వాటర్ బాటిల్స్ తీసుకువెళ్తారు. కానీ లంచ్ టైంలో మాత్రమే ఆ నీళ్లను తాగుతున్నారు. లంచ్కి ముందు కానీ తర్వాత కానీ తాగటం లేదని టీచర్లు చెప్తున్నారు. పిల్లలు ఆటలాడినప్పుడు వారి ఒంట్లో నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతే మళ్లీ నీటిని తాగకపోవటం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి గురవుతారు. చివరికి జ్వరానికి దారితీస్తుంది. సరైనన్ని నీళ్లు తాగకపోతే కిడ్నీలో రాళ్లు చేరి పీడియాట్రిక్ యూరోలిథియాసిస్ సమస్య వస్తుంది. సో ఇది మనం పిల్లల్లో మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, ఆడుతూ ఉంటారు. సో ఎక్కువగా స్వెట్ రావడం వల్ల, ఎక్కువగా వాటర్ వెళ్ళిపోవడం వల్ల డీహైడ్రేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ డీహైడ్రేషన్ ఎక్కువగా వస్తే ఇది హీట్ స్ట్రోక్కి దారితీసే అవకాశం చాలా ఉంటుంది. సో అందుకే ఇది రాకుండా మనం చేయగలిగే ముఖ్యం ఏంటంటే మంచినీళ్ళు సరిపడా తాగడం. ఒంట్లో నీటి శాతం తగ్గటం వల్ల వచ్చే ఈ సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే కిడ్నీలు, లివర్, మెదడు పాడవుతాయి. మలబద్ధకం వచ్చే ప్రమాదం ఉంటుంది. స్కూళ్లలో క్రమం తప్పకుండా నీళ్లు తాగడాన్ని అలవాటు చేసుకోవటమే దీనికి పరిష్కారమని డాక్టర్లు సూచిస్తున్నారు. బడిలో నీళ్లు తాగటం అలవాటైతే ఇంటికి వెళ్ళాక కూడా ఈ అలవాటు కొనసాగుతుందని అంటున్నారు. నగరంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడే ఈ విధంగా ఉంటే ఇంకా వచ్చే మార్చ్, ఏప్రిల్ నాటికి ఎండలు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. స్కూల్లో ఉన్న పిల్లలు ఆటలు, చదువుల్లో పడి నీళ్లు తాగడం మర్చిపోతూ ఉంటారు. తగినన్ని నీళ్లు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్లో ఖచ్చితంగా వాటర్ బెల్స్ మోగించాలని, పిల్లలు టీచర్ సమక్షంలో నీళ్లు తాగే విధంగా చూసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ గజానంతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.